ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు విషయంలో ఏఐఏడీఎంకేలో చీలికలు మొదలైనట్లు సమాచారం. సివి షణ్ముగం నాయకత్వంలో పలువురు ఎమ్మెల్యేలు టీవీకీతో పొత్తు కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విజయ్కి జై కొడుతుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం టీవీకేకు సులభతరం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనిషా. తమిళనాడు రాజకీయాల్లో అయితే రోజు రోజుకి కూడా ఉత్కంఠంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి, అలాగే రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా కూడా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ అయితే మాత్రం ఒక మ్యాజిక్ ఫిగర్ ని దాటుకోవడానికి అనేక పార్టీలతో పొత్తు కోసం అయితే మాత్రం చూస్తున్న నేపథ్యంలో ఏఐడిఎంకేలో మాత్రం ఇప్పుడు ఒక కదలికలు కూడా మొదలయ్యాయి. ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ విజయ్ కి వైపు వచ్చేందుకు మొగ్గు కూడా చూపించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐడిఎంకేలో అయితే చిలికలు కూడా మొదలైనట్లు కూడా ఒక సమాచారం కూడా ఉంది. దాంట్లో కీలక నాయకుడిగా ఉన్నటువంటి సివి షణ్ముగం నాయకత్వంలో పలువురు ఎమ్మెల్యేలు కూడా టీవీకేతో పొత్తు కోసం పావులు కదులుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందింది. దీంతో అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ కి మద్దతు ఇవ్వడంతో ఈ యొక్క ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే వైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీవీకే పార్టీ రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే మాత్రం అనుకూలత అయితే ఎక్కువగా కూడా కనిపిస్తా ఉందనేసి అయితే తెలుస్తా ఉంది. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం ఇప్పుడు టీవీకేకి చాలా ఈజీగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతుతో 5 సీట్లు అయితే వచ్చింది. దాంతో పాటుగా ఇప్పుడు సివి షణ్ముగన్ తో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి అయితే సపోర్ట్ చేసేదానికి ముందుకు రావడంతో ఇప్పుడు ఇంకా కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసి తను ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేసేందుకు చాలా ఈజీగా కూడా కనిపిస్తా ఉంది. దీంతో ఏఐడిఎంకేతో సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా మొదటి నుంచి విజయ్ కి టచ్ లో ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందింది. దీంతో వాళ్ళతో కూడా కొన్ని మంతనాలు జరిపిన తర్వాత వాళ్ళు టీవీకే వైపు కూడా వస్తున్నట్టుగా కూడా ఒక సమాచారంతో ఇప్పుడు ఈ రోజు గవర్నర్ కూడా కలిసేందుకైతే మాత్రం అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి విజయ్ అయితే ఈ యొక్క తనకున్నటువంటి మెజారిటీ బలాన్ని కూడా తన ముందు చూపించి రేపు ప్రమాణ స్వీకారానికి కూడా రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఇది కూడా గవర్నర్ అయితే కోరనున్నట్టుగా ఉంటే ఒక ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేతలు అలాగే ఒక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా టీవీకేకి సపోర్ట్ చేసే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కూడా వేగంగా సమీకరణాలంతా మారడంలో అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్న దానిపైనైతే మాత్రం ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి తమిళనాడులో కూడా ఏర్పడింది. ఇక విజయ్ సాధించినటువంటి ఒక 108 సీట్లతో పాటుగా తనకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతోనే ఈ యొక్క చర్చలు కూడా సఫలమయ్యే విధంగా కూడా విజయ్ అయితే తన స్ట్రాటజీని కూడా ఉపయోగిస్తా ఉన్నారనేసి అయితే తెలుస్తా ఉంది. గతంలో చాలా మంది సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా డిఎంకే పార్టీ అలాగే ఏఐడిఎంకే పార్టీ నుంచి టీవీకే పార్టీలో జాయిన్ అయిన తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తన అనుచరులను కూడా ఈ యొక్క పార్టీలోకి తీసుకునేందుకు మంత్రాలు కూడా జరుపుతా ఉన్నారనేసి అయితే మాత్రం సమాచారం రావడంతో ఇప్పుడు ఒక ఏఐడిఎంకేలో కూడా ఒక కదలికలు కూడా మొదలయ్యాయి. ఏఐడిఎంకేలో అయితే చిలికలు మొదలైన తర్వాత అయితే మాత్రం చాలా మంది టీవీకే వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో అనఫిషియల్ గా ఏఐడిఎంకే నుంచి టీవీకే పార్టీ వైపుగా జంప్ అయ్యేటువంటి ఒక ఎమ్మెల్యేలతో ఈజీగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే విజయ్ కి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో కనపడతా ఉంది. మరోవైపు 2 మినిస్టర్స్ కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తన 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే 2 కేబినెట్ లో అయితే మాత్రం 2 మినిస్టర్లు కావాలనేసి అయితే మాత్రం కోరుతూ రేపు అఫీషియల్ గా కూడా లేఖ కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గవర్నర్ కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లో కూడా ఈ రోజు దీన్ని కూడా ప్రస్తావించి మాట్లాడనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ కు సంబంధించి తన మద్దతు టీవీకేకి తెలిపే విధంగా తన అధికారికంగా కూడా ఒక లేఖను కూడా అందిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి టీవీకే విజయ్ మరికొంతమందిని
తన పార్టీ వైపు తిప్పుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే ఈజీగా ఉండేందుకైతే ఒక చర్యలు కూడా చేపడుతున్నారు. దీంట్లో అనూహ్యంగా ఏఐడిఎంకేతో చీలికలు మొదలయ్యి దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పివి షణ్ముఖం కూడా తన అనుచరులను కూడా టీవీకే పార్టీకి తీసుకురావడానికి అయితే మొగ్గు చూపుతున్నారు. నరేష్, అయితే మీరు చెప్పినట్టుగా టీవీకేకి కాంగ్రెస్ మద్దతు అయితే లభించింది. ఇక వామపక్షాలతో పాటు అటు వీసీకే, ఏఐయుఎంఎల్ అలాగే డిఎండికేతో కూడా టీవీకే చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం కూడా టీవీకే అంత సిద్ధం చేసుకుంటున్నట్లయితే సమాచారం ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, నిజమేనా ఇది? ఖచ్చితంగా డిఎండికే పార్టీ సంబంధించినటువంటి హేమలత తనకి ముందుగానే మద్దతు అయితే ప్రకటించింది. దాని తర్వాత అయితే మాత్రం ఒక చిన్న పార్టీలుగా ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఇద్దరిద్దరు గెలిచారు. వాళ్ళైతే నిన్నైతే ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. టీవీకే విజయ్ మమ్మల్ని ఆహ్వానిస్తే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అనేసి అయితే మాత్రం వాళ్ళు చెప్పడంతో అక్కడ ఒక కన్క్లూజన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళు వామపక్షాలు టీవీకి సపోర్ట్ చేయడం, ఇంకా చిన్న పార్టీలుగా ఉన్నటువంటి ఒక ముస్లిం పార్టీ అయితే మాత్రం నిన్నాకే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్కి ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు అయితే ఇవ్వము, మేము డిఎంకేతో మాత్రమే ఉంటాము, డిఎంకే ఎలా చెప్తే అలా నడుచుకుంటాం అనేసి అయితే మాత్రం ముస్లిం పార్టీ చెప్పడంతో ఆ ఒక్క సీటు మినహా మిగతా అన్ని కూడా అంటే వామపక్షాల నుంచి 4, డిఎండికే నుంచి 1 సీటు, ఇక కాంగ్రెస్ నుంచి 5 సీట్లు అయితే మాత్రం విజయ్కి అయితే విజయ్కి అనుకూలంగా కూడా ఉండేటువంటి సీట్లు అయితే ఇవి. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేతో జత కడితే మాత్రం రేపు అనుకున్న టైంకి అయితే ప్రమాణ స్వీకారం చేయడానికైతే మాత్రం కసరత్తు చేయడానికి ఉంటుందనేసి అయితే ఈ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో కీలకంగా కూడా భేటీ చేసి దాన్ని ఫైనల్ చేసుకునే విధంగా కూడా విజయ్ అన్ని కార్యాచరణలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు గవర్నర్ కూడా కలిసి వాళ్ళ బలాలను కూడా అంటే వాళ్ళకున్నటువంటి బలం కూడా వాళ్ళకి నిరీక్షించుకోవాలనేది అయితే మాత్రం చూస్తా ఉన్నారు. దీనికోసమే ఈ రోజు మధ్యాహ్నం పైన గవర్నర్ ను కూడా కలవనున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి యొక్క డిఎండికే, పిఎంకే పార్టీలు వామపక్షాలు వీళ్ళ నుంచి మాత్రమే ఒక స్పష్టత కూడా రానున్నట్టుగా తెలియాల్సి ఉంది. వాళ్ళు మద్దతు ఇచ్చిన తర్వాత ఆ ఒక బలం కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీంతో విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే మాత్రం లైన్ కూడా క్లియర్ అయినట్టుగా కూడా ఒక సమాచారం కూడా ఉంది. సో దాని తర్వాత ఇప్పటికే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఒక సివి షణ్ముఖంతో పాటుగా వచ్చేటువంటి ఎమ్మెల్యేలతో మరింత బలం చేకూరుకొని రేపు అనుకున్న టైంకి అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసేదానికైతే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు విజయ్ అయితే. ఆ ఒక ప్లానింగ్ కోసమే ఈ రోజు మరికొన్ని భేటీలు కూడా అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీని ద్వారానే ఒక తమిళనాడు రాజకీయాలంతా కూడా గంటకి సమీకరణాలంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇందుకోసం ముందుగానే టీవీకే విజయ్ అయితే మాత్రం నెహ్రూ గ్రౌండ్ లో అయితే తన ప్రమాణ స్వీకారం చేయాలి, దాంతో పాటుగా తన కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేపించుకోవాలి అనేది అయితే మాత్రం ముహూర్తం ఫిక్స్ చేసే ఆ వెన్యూ కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికోసం ఎంత త్వరగా అయితే వాళ్ళకి మద్దతు లభిస్తుందో అంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలి. తమిళనాడు సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేష్, అయితే ప్రస్తుతం టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి? మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి అయితే మాత్రం తనకి టీవీకే పార్టీకి 108 స్థానాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 5 స్థానాలు అయితే ఉన్నాయి, వామపక్షాల నుంచి 4 స్థానాలు, అంటే సిపిఐ 2, సిపిఎం 2 ఎమ్మెల్యేలు అయితే ఉంది. సో 5, 4, 9 స్థానాలు అయితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా టీవీకే పార్టీకి వైపే మొగ్గు చూపుతా ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు సాయంత్రం కంతా కూడా ఒక డిక్లరేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా లేఖ అందిస్తా ఉన్నారు. దాని తర్వాత ఇది మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చినటువంటి టీవీకే పార్టీ అయితే మాత్రం మరొక 4-5 స్థానాలు మాత్రమే దానికి బ్యాలెన్స్ గా ఉంటుంది. అటువంటిది దానికైతే ఇప్పటికే హేమలత కూడా తనకి అధికారికంగానే మేము సపోర్ట్ చేస్తామనేసి చెప్పడంతో
మరొక 2-3 స్థానాలు మాత్రమే విజయ్కి మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఏఐడిఎంకేలో వచ్చినటువంటి చీలికలు కూడా ఇప్పుడు టీవీకేకి అనుకూలత పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఒక 2-3 స్థానాల కంటే కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా ఏఐడిఎంకే నుంచి వచ్చి టీవీకేకి సపోర్ట్ చేసే విధంగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క గంటకి మారుతున్నటువంటి తమిళనాడు రాజకీయ సమీకరణాలు అయితే మాత్రం మరికొద్ది గంటల్లో ఈ యొక్క బలం కూడా పెరిగేటువంటి అవకాశం, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసేటువంటి పరిస్థితి కూడా టీవీకేకి కనిపించేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేసి అయితే మాత్రం ఈ యొక్క చీలికలతో ద్వారా తెలుస్తా ఉంది. దీంతో మొత్తం అంతా కూడా ఏఐడిఎంకే నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను బట్టి తను ఒక మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంటది. మరి విజయ్ దీన్ని ఎలా తీసుకోబోతున్నారు, ఒక గవర్నర్ కి ఎటువంటి లేఖలు అయితే ఇవ్వబోతున్నారు, ముందుగా 2 వారాలు గడువు అడిగినప్పటికీ రేపు మాత్రమే తను ప్రమాణ స్వీకారం చేయాలనేసి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటికీ ఈ యొక్క రెండింటికి సంబంధించి కూడా విజయ్ ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఎమ్మెల్యేలు ఎలా తన వైపు తిప్పుకోబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనుజ. రైట్ నరేష్, థ్యాంక్ యూ. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టించాడు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిలోనూ చీలికలు తెచ్చాడు. ఎన్నికల ఫలితాలతో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో విజయ్ కి మద్దతు ఇచ్చే విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇండియా కూటమి నుంచి బయటకొచ్చి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాబోతున్నారు. తమిళ గడ్డపై ద్రావిడేతర పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు ముందుకు రావడం పెను సంచలనాలకు దారితీస్తుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చేందుకు సివి షణ్ముగం సారథ్యం వహిస్తున్నాడు. గవర్నర్ను కలిసి విజయ్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు.